ఈ 21 పిల్స్ తర్వాత అంటే పీసీఓడీ గాని, పీసీఓఎస్ కానీ రివర్స్ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి గదా! సో, ఆ టైంలో అంటే ఆ టైం తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత గాని రెగ్యులర్‌గా పీరియడ్స్ ఉంటున్నాయంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ ఒస్తాయా? నార్మల్‌గా వాళ్ళు నేచురల్‌గా కన్సీవ్ అయ్యే అవకాశాలుంటాయండి. సో, ఓకే. పీసీఓడీలో 100% ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి అనేదేం లేదు. హ్మ్. 100 మెంబర్స్ ఆఫ్ ఓపీడీలో హ్మ్. 60 మెంబర్స్‌కి పీసీఓడీనే ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ మేము హ్మ్. చూసే ఓపీడీలో. అవును. అయితే అరౌండ్ ఈ పీసీఓడీలో డెఫినెట్‌లీ అందరూ ఫర్టిలిటీ ఇష్యూస్‌లో ల్యాండ్ అవుతారా? హ్మ్. అదేం లేదు. సింపుల్‌గా మనం ఈ విధంగా లైఫ్ స్టైల్ మార్చుకోండి. హ్మ్. లేదా ఫస్ట్ 21 పిల్స్ యాడ్ చేసి ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బోత్ పేరెంట్స్ డయాబెటిక్ ఉండి హ్మ్. ఆహ్, వాళ్ళ పిల్లలకి పీసీఓడీ వచ్చి మన దగ్గరకొచ్చుంటారో, సో, అటువంటి వాళ్ళకి థైరాయిడ్ అసోసియేట్ అయిన సింపుల్ కరెక్షన్స్ హ్మ్. హైపోథైరాయిడ్ ఉంటే టాబ్లెట్ యాడ్ చేయడము. చిన్న చిన్నగా వీళ్ళకి ఒక 3-6 మంత్స్ ఓసిపిల్స్ పెట్టి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసి ఈ విధంగా లైఫ్ స్టైల్ మార్చి వితిన్ 1-2 ఇయర్స్‌లో వాళ్ళు నేచురల్‌గా కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఇది సివియారిటీని బట్టి. హ్మ్. సో, జెనెటిక్ రెసిస్టెన్స్ ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళు నేచురల్‌గా కన్సీవ్ అవ్వడమా, హ్మ్. లేదు ఐవీఎఫ్‌లో ల్యాండ్ అవ్వడమా అనేది ఉంటుందండి. ఓకే. సో, ఓకే. కొంతమంది సింపుల్‌గా ఒబేస్‌గా ఉండి వాళ్ళకి ఇంకా హార్మోన్స్ లెప్టిన్ అని కానివ్వండి, ఇటువంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళకి మనము ఎంత వెయిట్ తగ్గమన్నా దే కాంట్. వాళ్ళెంత లైఫ్ స్టైల్ మార్చుకున్నా గాని హ్మ్. తగ్గలేరు. అటువంటి అవును. వాళ్ళకి సింపుల్ ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాము. ఓకే. ఎగ్ రైజ్ అవ్వడానికి. సో, హ్మ్. దానివల్ల గూడా ఈజీగా కన్సీవ్ అయిపోతారనమాట. మరీ ఒక 10% మాత్రమే మనకి ఐవీఎఫ్‌కనేది మిగులుతారు ఓకే. పీసీఓడీలో. అయితే ఈ కన్సీవ్ అయ్యాక హ్మ్. నేచురల్‌గా కన్సీవ్ అయిన వాళ్ళుకి మనము ఎక్స్‌ట్రాగా 1, 2 డ్రగ్స్ హ్మ్. అంటే లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం. అంటే హ్మ్. సెకండ్ హాఫ్ సైకిల్ నుంచి ఎగ్ రిలీజ్ అయిన తరువాత హ్మ్. సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్ నుంచి మనము ప్రొజెస్ట్రాన్ అనే సపోర్ట్ ఇస్తాము. అది ఒక 12 వీక్స్ వరకు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగానే టిల్ డెలివరీ కంటిన్యూ అయిపోతారు. సో, ఓకే. కొంతమందికి బాడీలో హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఎక్కువగున్న వాళ్ళకి కానివ్వండి, కొంచెం మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది హ్మ్. ఉంటుంది. సో, ఓకే. అటువంటి వాళ్ళకి జాగ్రత్తగా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్స్‌ట్రా కేర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే.